ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు హల్చల్గా మారాయి. అటవీ శాఖకు సంబంధించిన కీలక విషయాలను చర్చించడం కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. పవన్ కళ్యాణ్ అక్కడ అటవీ శాఖ మంత్రితో మాట్లాడుతూ కొన్ని విషయాలను గురించి చర్చించారు. అలాగే 8 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు. మంత్రులతో సమావేశం పూర్తి అయ్యాక పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాతకాలం సినిమాలలో అడవులను హీరోలు కాపాడేవారు, కానీ ఇప్పుడు అడవులను నాశనం చేసేవారు హీరోలని, అడవులలో ఉన్న చెట్లను నరికి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు అని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పై విమర్శల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. Nowadays, the current cinema, of course, I'm a part of the cinema also. Most of the time, I struggle to do such films. ఈ విమర్శలు కాస్త మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య పెద్ద దుమారమే రేపింది. ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారం చేశారు. దీనికి గాను నాగబాబు స్పందించి, మనవాడైనా బయట వాళ్ళ కోసం పనిచేస్తే బయటివాడే, బయటివాడైనా మన వాళ్ళ కోసం పనిచేస్తే మనవాడే అంటూ చెప్పుకొచ్చారు. దీనికి గాను అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీల మధ్య కొంచెం దూరం పెరిగినట్టు కనిపిస్తుంది. దీనిని కారణంగా చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా అన్నారు అని అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీపై మండిపడుతున్నారు.